ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాక కృష్ణ బావ చెప్పినట్టే మీది బొమ్మ, మాది బొరుసు. అమ్మయ్య, పెద్ద గండం గట్టెక్కింది. మీ అక్క నీకు సహాయం చేయబోయింది. చేతులారా నువ్వు దూరం చేసుకున్నావు. నీ బ్రతుకెప్పుడు ఇంతేలే. సమయం అంతా వాదనలతోటే సరిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా కాయిన్ ఎగరేయమ్మా. మరికొన్ని సెకండ్లలో పెద్ద బాంబు బ్లాస్ట్ అవుతుంది. అవని మానసికంగా నువ్వు కృంగి కృషించిపోతావు. ఇప్పుడు నువ్వు ఓటమిని ఒప్పుకోక తప్పదవని. జయ ఆంజనేయ, వీరాంజనేయ, నీ కళ్ళ ముందు అమ్మ పరీక్షను ఎదుర్కొంటుంది. నువ్వు న్యాయం ధర్మం వైపు నిలబడతావు కదా. అమ్మను గెలిపించు. దొంగమా ఆగవే. అదేమన్నా జామ పట్టు అనుకున్నావా, మామిడి పట్టు అనుకున్నావే? నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. వదలవే. వస్తాయి. నేను వెళ్ళి ఎక్కడ వదులుతుందో అక్కడ బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చూసొస్తాను. చిలకమ్మా ఆగమ్మా, నేను వస్తున్నాను. పెద్దిరాజు గారు వెళ్లడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన మాట మార్చుతాడు. బొరుసు పడిందని అబద్ధం చెప్తాడు. రెండు వైపులా బొమ్మ ఉందని తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బంగారం? పొరపాటు నా కాయిన్ మా బావకి దొరికిందంటే రెండు వైపులా బొమ్మ ఉందన్న విషయం అందరికీ చూపిస్తాడు. అందుకే అది బావకి అస్సలు దొరకకూడదు. అమ్మా చిలకమ్మా ఆగు తల్లి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కాయనిచ్చేయమ్మా. అందుకే అన్నాను ఇటువంటి పనులు వద్దు అని. నా మాట విన్నారా మీరు? ఎవరు ఎటువంటి పరీక్షలు పెట్టినా నా బావ నాకు దక్కకుండా పోడు. చిలకల తీసుకుని వెళ్ళింది అంటే ఖచ్చితంగా అవనికి మేలు జరగటం కోసమే. మేలు జరగబోయేది మాకే. ఇక రండి వెళ్దాం. శ్రీకర్, కాసేపు ఇంట్లో ఉండి ఆఫీస్కి బయలుదేరు. అవని, నువ్వు కూడా ఇంట్లోకి వచ్చి కాసేపు ఉండి వెళ్ళు. పద. చిలకమ్మ గాని నాగమ్మ కాని అమ్మను నన్ను ఎప్పుడు ప్రమాదం నుంచి కాపాడతాయి. మమ్మల్ని 10 మందిలో గెలిపించడానికి ప్రయత్నం చేస్తాయి. అటువంటిది ఇప్పుడు కాయిన్ని కింద పడనివ్వకుండా చేసి ఎందుకలా తీసుకెళ్లిపోయింది? అయితే అందులో ఏదో తప్పు ఉంది. ఆ కాయిన్తో అవనీని మోసం చేయాలనుకున్నాను కాబట్టి అలా ఎత్తుకొని పోయిందా? ఎందుకంటే ఈ చిలకలు పాములు అవని అర్చనలకి ఎప్పుడు అండగా ఉంటాయి. కాయిన్ మాత్రం బావకి దొరకకుండా ఎందులోనైనా పడిపోవాలి. అమ్మా చిలకమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా ఆగమ్మా, చిలకమ్మా. అక్కడ అవనికి అంత పెద్ద పరీక్ష పెడితే నువ్వేంటమ్మా ఎలా తీసుకుని వచ్చేశావు? నా మాట విని మళ్ళీ ఎగురుకుంటూ వెనక్కి వచ్చి అందరి ముందు వదిలేసావనుకో, జరగబోయే పెళ్లి విషయంలో
అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. నా మాట వినమ్మా. అమ్మా, అవనికి మేలు చెయ్యమ్మా. అందరి ముందు బొరుసు పడితే అవనికి మంచి జరుగుతుంది. ఆ, ఆ. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా అని చూద్దామని వస్తే చిలకం ఎలా చేసిందేంటి? పుట్టలో చేయి పెట్టి కాయిన్ తెద్దామంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, కానీ పాము అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది షూటింగ్ల కోసం వేసిన పుట్ట కాదు, నిజమైన పుట్ట. హా, ఇంటికెళ్ళి జరిగింది చెప్దాం. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఆ, ఏంటి రాజుగారు, పాముల నర్సయ్యలాగా పాములతో మాట్లాడుతున్నారు? నీకలా కనిపించిందా? నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. పుట్ట దగ్గర ఏం చేస్తున్నారు? పాలు పోద్దామని వచ్చారా? లేదు. గుడ్లు పెడదామని వచ్చారా? ఆ? నేనెందుకు పెడతాను గుడ్లు? కోడి పెడుతుంది. నేను అడిగింది పాముకి గుడ్డు పెడదామని వచ్చారా అని. కాదు. మరి ఇంటి దగ్గర మీ పెళ్లి విషయంలో ఒక సీన్ జరిగింది. ఏంటది? ఏంటంటే బొమ్మ పడితే శ్రీకర్ మాయల పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే శ్రీకర్ మాయల పెళ్లి జరగదు. ఒక్క నిమిషం వేదవతి గారు. బొమ్మ పడితే శ్రీకర్ మాయల పెళ్లి ఆగుతుంది, బొరుసు పడితే ఇద్దరి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు కాయిన్ పుట్టలో పడింది, లోపల బొమ్మ పడుంటుందా బొరుసు పడుంటుందా అన్నది మనం చూడలేం కదా. ఇంకా నేను బయలుదేరుతాను. పుట్టలో ఉన్న కాయిన్లో ఏం పడిందో మీరు చూడలేరు, నేను చూడగలను. ఏం పడిందో చూస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది. అసలే సామి అవని మాంగళ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని నన్ను బాగా హెచ్చరించడం జరిగింది.